ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ పర్యటించారు. పెద్దవాగు ప్రాజెక్టు కట్టతెగి ముంపునకు గురై నిరాశ్రయులైన బాధితులను ఆయన పరామర్శించారు. వరద బాధితుల సమస్యలను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ దృష్టికి తీసుకెళ్తామని ఎంపీ హామీ ఇచ్చారు. ఎంపీతో పాటు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్, తెదేపా జిల్లా అధ్యక్షులు కన్ని వీరాంజనేయులు కూడా ఉన్నారు. తాత్కాలిక పరిష్కారాలు కాకుండా శాశ్వత పరిష్కారానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందంటున్న ఎంపీ పుట్ట మహేష్ తో మా కరెస్పాండెంట్ శివసాగర్ ఫేస్ టు ఫేస్. వేలేరుపాడు మండలంలో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ పర్యటిస్తున్నారు. వరద ముంపు ప్రాంతాల్లో బాధితులతో ఆయన మాట్లాడారు. సరే, ఏంటి బాధితులతో ఇప్పటికే మీరు మాట్లాడారు, ఏమంటున్నారు? వారి సమస్యలు ఏం చెప్తున్నారు? వాళ్ళ సమస్యలు ఏంటంటే అండి, ఇప్పుడు ఇది ఈ రకంగా వరద రావడం మళ్ళీ 4వసారి. వాళ్ళకుండే ఇంట్లో ఉండే సామాన్లు కానీ, వాళ్ళ బట్టలైనా కానీ, లేకుంటే వాళ్ళ పెంచుకున్న గొర్రెలైనా కానీ ఇవన్నీ కూడా కొట్టుకొని పోయే పరిస్థితి వచ్చింది. వాళ్ళకి ఇవాళ రోజు మళ్ళీ గడవడానికి ఎలాగనేది చూస్తున్నారు. ఇవాళ దీనికి ఎప్పుడు టెంపరరీ సొల్యూషన్ అనేది ఉండకూడదు, పర్మనెంట్ సొల్యూషన్ చేయాలి. అదే రకంగా వాళ్ళకు కూడా మాట్లాడుతున్నాం. వాళ్ళకి ఏమన్నామంటే ఇక్కడి నుంచి టోటల్గా షిఫ్ట్ చేసి వేరే పక్క కడదాం. మినిస్టర్ గారు కూడా నిన్న వచ్చారు, ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు, అలాగే మా చింతలపూడి ఎమ్మెల్యే గారు వచ్చారు, అలాగే టీడీపీ ఇన్ఛార్జ్ బొరగం గారు ఉన్నారు. అందరూ ఇవాళ మాట్లాడుకుంది పర్మనెంట్ సొల్యూషన్ ఎలా చేయొచ్చు ఏందనేది మాట్లాడామండి. అదే రకంగా వాళ్ళకి ఇది చేస్తాం. సార్, వాళ్ళు మీతో చెప్తున్నారు గత ప్రభుత్వంలో తమను ఎవరో పట్టించుకోలేదు, కనీసం పలకరింపు కూడా రాలేదు, ఇల్లు కూడా కొట్టుకుపోయి బిరువాలన్నీ బయటపడిపోయింది. సో వాళ్ళకి ఏంటి, ఇళ్ళకి సంబంధించి ఏమన్నా సహాయం చేసే పరిస్థితి ఉంటుందా ప్రభుత్వం నుండి? 100% అండి, ఆ బాధ్యత మా మీద ఉంది. అలాగే మినిస్టర్ గారు కూడా నిన్న మాట్లాడి టోటల్గా ఎన్ని ఇల్లులు కావాలి ఏంటో వర్కౌట్ చేసి ఇమ్మని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు. అదే రకంగా మేము ప్లానింగ్ చేస్తున్నాము. ఎమ్మెల్యే గారు కూడా దాని మీద దృష్టి పెట్టారు, అలాగే టీడీపీ ఇన్ఛార్జ్ గారు కూడా దాని మీద దృష్టి పెట్టారు. ఇదంతా కూడా వాళ్ళకి 100% సొల్యూషన్ చేసి పెట్టాల్సిందే. ఇంకోటి ఏంటంటే, నేను ఫస్ట్ టైం ఎంపీగా వచ్చాను. నేను కూడా ముక్కు గ్రామాలు ఎప్పుడైనా వరదలు వస్తే ఏ రకంగా జనాలు ఇబ్బంది పడుతుంటారు ఏంటి అసలు తెలుసుకోవాలి. బేస్లో ఎట్లుంటుంది, మనము ఎప్పుడు టీవీలో చూడడమే కాదు, అక్కడికి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏం తెలుసుకుంటే మనకు కూడా దానివల్ల ఎలా చేయొచ్చు ఏం చేయొచ్చు అని మనకు కూడా ఒక ఐడియా వస్తుంది. కాబట్టి ఇవాళ నేనే సొంతంగా రావడం జరిగింది. అట్లనే ఎమ్మెల్యే గారిని, అందరినీ, అధికారులని అందరు రావడం జరిగింది. ఇంకోటి ఒక మాట చెప్పాలి, అధికారులు కూడా వాళ్ళ ప్రయత్నం ఇమ్మీడియట్గా ఇన్సిడెంట్ జరిగిన దశం వాళ్ళ ప్రయత్నం వాళ్ళు కూడా ఫుల్ గట్టిగా చేస్తున్నారు. ఆర్డీఓ గారైనా కానివ్వండి, కలెక్టర్ గారైనా కానివ్వండి, ఇక్కడ ఉండే ఎస్పీ గారైనా కానివ్వండి, ఇమ్మీడియట్గా నేను ఫోన్ చేసి చెప్పిన తక్షణమే వాళ్ళు ఇమ్మీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకొని ఇవాళ కూడా వాళ్ళ ఫీల్డ్ మీదనే తిరుగుతూ వాళ్ళు అన్ని సహాయాలు చేస్తున్నారు. వాళ్ళకు కూడా ఎంతో కృతజ్ఞతలు ఉండాలి. జనాలకి అవైలబుల్ ఉండడం కూడా ఇది. ఎస్పీ గారు, కలెక్టర్ గారు, అలాగే అంత డిపార్ట్మెంట్ వైజ్ అందరు కూడా అవైలబిలిటీ ఉన్నారు. అందరికీ ధన్యవాదాలు అండి. ఏంటి వరద సహాయం ఎంత అందే అవకాశం ఉంటుంది? రాష్ట్ర ప్రభుత్వం నుండి కానీ కేంద్ర ప్రభుత్వం నుండి అది ఎప్పట్లోగా వీరికి ఇచ్చే అవకాశం ఉంటుంది? అదండి, కొంచెం ఒక క్లారిటీ రానియండి, మేము కూడా మాట్లాడి మీకు క్లారిటీ ఇస్తాను. బై అనదర్ వీక్ 10 days కల్లా ఎంత ఏంటి అనేది క్లారిటీ ఇద్దాం. గవర్నమెంట్ తరఫున భోజనాలైనా కానివ్వండి, ఇక్కడి నుంచి మంచినీరు నీళ్ళు అవైలబిలిటీ లేకపోతే నీళ్ళు సప్లై అయినా కానివ్వండి, అలాగే మెడికల్ టాబ్లెట్స్ అయినా వాళ్ళకి కావాల్సిన అవసరాలకి, మెడికల్కి వాళ్ళకి కావాల్సినవి అన్నీ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. అలాగే వాళ్ళకి ఇక్కడ ఇల్లులు కూలిపోయిన వాళ్ళకి వేరే పక్క షెల్టర్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ ఆ షెల్టర్లో టేక్ కేర్ కూడా చేస్తున్నాం గవర్నమెంట్ తరఫున. ఎప్పుడు కూడా గవర్నమెంట్ అండగానే ఉంటుంది. అదే రకంగా ఈసారి అందరికీ అవైలబిలిటీలో అన్నీ చేస్తున్నామండి. అసలు ఇవాళ మెయిన్ ప్రోగ్రామ్ ఏంటంటే, ఇక్కడ వచ్చి అసలు ఎలా జరిగింది, ఎందుకు డ్యామ్ ప్రాబ్లం జరిగింది ఏంటని చూసుకొని తెలుసుకోవడానికి వచ్చామండి. అయితే మొత్తం మీద చూసుకుంటే కుకునూరు, వేలేరుపాడు మండలాలకు సంబంధించి ప్రజల ఇబ్బందుల్ని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నాం. ఈ వరద ముంపు గ్రామాలన్నింటిలో కూడా ప్రజలు పడే ఇబ్బందులను తెలుసుకున్నాం. తప్పనిసరిగా వీరికి తాత్కాలిక పరిష్కారం కాదు, శాశ్వత పరిష్కారం దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తుందని కూడా ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, వేలేరుపాడు.